యువతను జగన్ ప్రభుత్వం బలిపశువులుగా మారుస్తోందని లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సంక్షేమ పథకాలు పేరుకే పరిమితమయ్యాయని, వాస్తవంగా దళిత యువత జీవితాల్లో ఎలాంటి మార్పు రావడం లేదని అన్నారు. దళితుల అభ్యున్నతికి దీర్ఘకాలిక విధానాలు అవసరమని, కానీ ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైందని చెప్పారు. ఇది ఒక చోట జరగల, రాష్ట్రం మొత్తం జరిగింది, అనేక చోట్ల జరిగింది. ఎందుకు జరిగింది ఈ పద్ధతి? మేము అధికారంలోకి వస్తే రపా రపా నరికేస్తామని చెప్పేసి కార్యకర్తల చేత మాట్లాడించారు. మేము 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రాష్ట్రంలో తెలుగుదేశం అన్నటువంటి వాడిని మొత్తాన్ని నరికి పడేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. వీటికి జగను ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడంటే, ఏమయ్యా రఫా రఫాని నరికితే తప్పేంటి? గంగమ్మ జాతరలో పొటేళ్ళని తీసుకొచ్చి తలలు నరికేస్తారు, తప్పైంది అని మాట్లాడినటువంటి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గంగమ్మ జాతరలో మేకనో లేకపోతే పొట్టేలునో నరికితే తప్పేంటి, అలా జనాన్ని కూడా నరికితే తప్పేంటి అని అనబట్టే ఈరోజు వైసీపీ శ్రేణులు నడి రోడ్డు మీదకి మోగ జీవులను తీసుకొచ్చి అత్యంత క్రూరంగా ప్రజలందరూ చూస్తుండగా టీవీలు పెట్టుకొని సెల్ ఫోన్లో వీడియో చేస్తూ